Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అయ్యో పాపం, ఈ లోకేష్ ఫ్రెండ్ ఎంత నిరుపేదో. ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లకు త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ 3 సీట్ల కోసం కూటమి నుంచి 3 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి బేదా మస్తాన్రావు, సానా సతీష్ బాబు, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య నామినేషన్లు వేశారు. వీరంతా తమ ఎన్నికల అఫిడవిట్లతో తమ ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించారు. ఇందులో ఆర్ కృష్ణయ్య, బేదా మస్తాన్రావు సంగతి ఎలా ఉన్నా, సానా సతీష్ రాజ్యసభ ఎన్నికల కోసం సమర్పించిన అఫిడవిట్లో తనపై ఈడీ, సిబిఐ కేసులున్నట్లు తెలిపారు. అయితే ఇందులో వీటిపైన ఛార్జ్ షీట్ దాఖలు కాలేదని వెల్లడించారు. అలాగే తన పేరుతో ఒక్క కారు కూడా లేదన్నారు. తన భార్య పేరుతో మాత్రం బెంజ్ కార్, 2 ఇన్నోవా కార్లు ఉన్నాయన్నారు. అలాగే తనకు ఇల్లు, భూములు, ఆస్తులు లేవని, భార్య పేరుతో మాత్రం కాకినాడలో 3.87 కోట్ల విలువైన ఎకరం భూమి ఉందని తెలిపారు. మరోవైపు సానా సతీష్ బాబు ఆదాయ వివరాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా 2019-20లో 10.67 లక్షల ఆదాయం వచ్చిందని, 2020-21లో కేవలం 6,170, 2021-22లో 7,790, 2022-23లో 2.15 కోట్లు, 2023-24లో 1.11 కోట్ల ఆదాయం వచ్చిందని అఫిడవిట్లో తెలిపారు. అంటే గత 5 ఏళ్ల సానా సతీష్ ఆదాయం పరిశీలిస్తే తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్నాయి. వీటిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. లోకేష్ సన్నిహితుడిగా పేరున్న సతీష్ బాబు 2 ఏళ్ల పాటు కేవలం ఏడాదికి 6-7 వేల రూపాయలు ఆదాయం సంపాదించానని చెప్పడం విశేషం.